లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే 2018 కంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే అయిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి బిగ్ బాంబ్ పేల్చారు. 2029లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, నేనే కాబోయే ముఖ్యమంత్రిని అంటూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బిగ్ బాంబ్ పేల్చారు. ఎలాగైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలవకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా అని చెప్పానో అదే విధంగా చెబుతున్నా. మొన్న ఎలాగైతే జరిగిందో అలాగే భవిష్యత్తులో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2029లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, నేనే కాబోయే ముఖ్యమంత్రిని అంటూ కాటిపల్లి వెంకట రమణారెడ్డి చెప్పారు. లేకపోతే సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. నేను ఆచామాసి ఎమ్మెల్యేని కాదు, ఇద్దరి ముఖ్యమంత్రులను ఓడగొట్టిన ఎమ్మెల్యేను. ప్రస్తుతం అందరూ ఇది గుర్తు పెట్టుకోవాలి, భవిష్యత్తులో కూడా గుర్తు పెట్టుకోవాలి. కాటిపల్లి వెంకట రమణారెడ్డి అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిన వ్యక్తి అని అంటూ వెంకట రమణారెడ్డి గారు అన్నారు. అయితే నేనే సీఎం అంటూ కాటిపల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం సీటు కోసం బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ఇలా పోటీ పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి కూడా సీఎం సీటుపై గురిపెట్టి దాని గురించి ప్లాన్ కూడా చేస్తున్నా అని వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ లేదా సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుండి గెలుస్తారని ఊహించారు. కానీ ఎవరు ఊహించని విధంగా రమణారెడ్డి గెలిచారు. నిజంగానే ఇద్దరు సీఎంలను ఓడించడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో రమణారెడ్డి గ్రేట్ అనే చెప్పవచ్చు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఓడించినంత మాత్రాన కాటిపల్లిని బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కాటిపల్లి వెంకట రమణారెడ్డి కేవలం ఆయన మనసులో ఉన్న కోరికను బయట పెట్టారా, లేక బీజేపీ అధిష్టానం ఆయనకేమన్నా హామీ ఇచ్చారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేవలం ఇదే కాకుండా గతంలో కేసీఆర్ కి మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించి జైల్లో పెట్టడం ద్వారా కేసీఆర్ తప్పు చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డి నియోజకవర్గాన్ని షబీర్ అలీకి రాసిచ్చినట్లు వ్యవహరిస్తూ పెద్ద తప్పు చేశారు. భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది అంటూ వెంకట రమణారెడ్డి అన్నారు. అయితే కాటిపల్లి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది బీజేపీ కార్యకర్తలు కాటిపల్లి వెంకట రమణారెడ్డికి మద్దతుగా నిలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను బలపరుస్తున్నారు. మరికొందరేమో కేసీఆర్ రేవంత్ రెడ్డిల పోరాటంలో స్థానికుడిగా ప్రచారం చేసుకొని కాటిపల్లి వెంకట రమణారెడ్డి గెలిచాడు, కానీ ఆయన ఏదో పోరాటాలు చేసి గెలవలేదు. నాడు ఎన్టీఆర్ పై గెలిచిన చిత్తరంజన్ దాస్ ఎన్టీఆర్ ని ఓడించిన సందర్భంలో నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని అనుకున్నాడేమో. కానీ ఇప్పుడు చిత్తరంజన్ దాస్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించిన కాటిపల్లి భవిష్యత్తులో ముఖ్యమంత్రిని అవుతానని కలలు కంటున్నాడు, గాని మరో చిత్తరంజన్ దాస్ అవుతాడని అనుకుంటున్నాడో లేదో మరి అంటూ కాటిపల్లికి కౌంటర్ వేస్తున్నారు.